తెలుగు సినిమా సాంకేతికంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ హాలీవుడ్ సినిమా వసూళ్లతో పోటీ పడేలా రాణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినిమాలకు భాషా సరిహద్దులు లేవని, కావాల్సింది ప్రతిభావంతులేనని గుర్తు చేశారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్లోనూ మెరవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ శివారు కోకాపేటలో అల్లు అరవింద్ నిర్మించిన అల్లు సినిమాస్ను లాంఛనంగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి డాల్బీ విజన్తో ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ను నిర్మించడం దేశానికి, నగరానికి ఎంతో గర్వకారణమన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్తో పాటు పలువురు దర్శక నిర్మాతలతో కలిసి అల్లు సినిమాస్లో ఏర్పాట్లను పరిశీలించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్లను అభినందనలు తెలిపారు. ఎంతో బిజీగా ఉన్న అల్లు సినిమాస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. సినిమా పరిణామ క్రమం బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్స్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇలా సాంకేతికంగా చాలా వేగంగా మన దేశము సినిమాలో అభివృద్ధిని సాధిస్తున్నది. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఇంత మందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలని మా ఆలోచన. పక్కన కోలీవుడ్ తోనో లేకపోతే శాండల్వుడ్ తోనో లేకపోతే బాలీవుడ్ తోనో కాదు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ప్రదర్శించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఈరోజు బన్నీ, వీళ్ళ సక్సెస్ స్టోరీ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన సౌండ్. సో డెఫినెట్గా ఈ డాల్బీ థియేటర్ దేశంలోనే మన రాష్ట్రానికి, మన నగరానికి పేరు తెస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం. I'd like to thank the Honorable Chief Minister Shri Revanth Reddy Garu for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. On the whole, I would like to thank the government of Telangana for supporting the Telugu film industry. Thank you very much for all the support that you've been giving by these years. Dolby Vision is a very new age technology. And this is just not a simple real estate project for us. నేను పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఇన్ ద వరల్డ్, అన్డౌటెడ్లీ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ స్క్రీన్ ఇన్ ఇండియా. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి నైకీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, జస్ట్ డూ ఇట్ అని. ఇది ఉపయోగపడుద్ది ప్రజలకి, తెలంగాణకు ఉపయోగపడుద్ది. హైదరాబాద్, హీ విల్ జస్ట్ డూ ఇట్. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా హీ విల్ జస్ట్ డూ ఇట్.